సనాతన హెల్త్ కేర్కి స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో అలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మా వీడియోలన్నీ మీకు వచ్చి చేరుతాయి. నమస్కారం అండి. సనాతన హెల్త్ కేర్ ప్రేక్షక మహాశయులకు అందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పరంపరగా విద్య నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి వారి అనుభవాన్ని నేను నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, నేను పంపిస్తున్న ఔషధాలు ఎలా వాడాలి, పథ్యమేమి అపథ్యమేమి అన్నది ఈరోజు వివరంగా చెప్తాను. మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో అలాంటి వారు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియోను మీకు వచ్చి చేరుతాయి. కింద కనిపిస్తున్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని వస్తుంది, దాన్ని నొక్కారంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియోను మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఈరోజు ముఖ్యంగా పురుషత్వానికి నేను చాలామందికి మందులు పంపిస్తున్నాను. చాలామంది అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటారు, ఏమని సార్ ఈ మందులు ఎలా వాడాలి, మాకు ఎలా పనిచేస్తుంది అని చాలామంది అడుగుతుంటారు. అలాంటి వారికి ఈరోజు నేను ఎలా వాడాలా అన్నది పరిపూర్ణంగా చెప్తాను. ఇది వచ్చి ఈ ఆయిల్ వచ్చి ఒక 2 ml 3 ml చేతిలోకి వేసుకొని పరిపూర్ణంగా చూడండి. చేతిలోకి వేసుకున్న తర్వాత మొత్తం ఈ అంగం ఉంది చూడండి, ఈ అంగానికి పరిపూర్ణంగా లేపనం ఇలా చేయాలి. చేసి ఇలా ముందుకు లాగుతూ వస్తే మీకు అంగము కాస్త పొడుగు పెరుగుతుంది. ముందర మకానికి ఆయిల్ని అయినంత తక్కువ చేయండి, ఇక్కడ లేపనం చేయకుండా. ఇక్కడ మాత్రమే బ్యాక్ సైడ్ నరాలు, ఇక్కడ నరాలకి మొత్తము లేపనం చేసి బాగా లాగుతూ వస్తే ఇక్కడ 5 minutes మ్యాక్సిమం 5 నిమిషాల ప్రకారం దీన్ని మర్దన చేయాలి. మర్దన చేసి ఇక్కడ ఉన్న నరాలకి మీకు ఎలాంటి సమస్య లేకుండా చాలా బలముగా ఒక అద్భుతంగా ఇదవుతుందన్నమాట. మెత్తబడే అంగము బాగా దృఢంగా అవుతుంది. మళ్ళీ ఈ అంగాలు తొందరగా వాలిపోవటం, ఇలా వాలిపోయిన దానికి ఇలా మర్దన చేస్తూ వస్తే ఇక్కడ నరాలు కాస్త లాగి ఉంటాయి. అలాంటి నరాలకి ప్రతినిత్యము ఇలా ప్రెస్ చేసి లాగుతూ ఇట్లా చేస్తే ఈ అంగము కూడా నేరుపడుతుంది, నేరుగా వస్తుంది. అలాగే ఈ ఒక్క నరాలకి చాలా అద్భుతమైన శక్తి కలుగుతుంది, బాగా దృఢంగా గట్టిగా ఉంటుంది. రెండోది ఇలా లాగుతూ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఇది కాస్త పొడుగు పెరిగేకి లావు పెరిగేకి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఇలా మీరు ప్రతినిత్యము ఒక 5 నిమిషాలు చేసి తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది దీనికి అడ్డంగా వేసి అంగానికి, ఎందుకంటే ఇక్కడ మీరు లేపనం చేసిన ఆయిల్ ఆ బట్టలకి మీరు వేసుకున్న డ్రెస్కి కాకుండా మొత్తం ఆయిల్ ఒంట్లోకి చర్మంలోకి దిగేలాగా ఉన్ని అలా ప్లాస్టిక్ కవర్ ఒకటి అడ్డం వేసుకొని మీరు కడ్రాయర్ వేసుకోవచ్చు. రెండవది ఇది ట్యాబ్లెట్స్, ఇది మాత్రల రూపంలో ఉంటుంది. ఈ మాత్రలని ప్రతినిత్యము తెల్లవారి ఉదయం టిఫిన్ అయిన తర్వాత, రాత్రి భోజనం అయిన తర్వాత తీసుకోవాలి. అలాగే ఇది చూర్ణం ఉంటుంది. ఈ చూర్ణం వచ్చి 1 గ్రామ్, ఈ మాత్ర ఎంత ఉందో అంతే 1 గ్రామ్ అంత తీసుకొని బాగా కాంచిన పాలు ఒక 1/2 లీటర్ తీసుకోండి. 1/2 లీటర్ తీసుకొని ఈ చూర్ణాన్ని 1 గ్రామ్ అంతా పాలలోకేసి బాగా మిక్స్ చేయండి. మీకు షుగర్ ఉంటే చక్కెర వాడకండి, షుగర్ లేకుండా ఉంటే చక్కెర వేసుకొని లేదా బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి వదిలేయండి. వదిలేసి కాసేపటికి చల్లగా అవుతుంది. చల్లగైన తర్వాత దీంట్లో ఉన్న ట్యాబ్లెట్ని 1 ట్యాబ్లెట్ని తీసి మీరు నోట్లోకి వేసుకొని ఈ 1 పాలు పూర్తిగా తాగేయండి. ఇలా తాగేశారంటే మీకు ఎప్పుడు భోజనం అయిన తర్వాత, అంటే తెల్లవారి టిఫిన్ అయిన తర్వాత, రాత్రి భోజనం అయిన తర్వాత మాత్రమే వాడుకోవాలి. ఇలా వాడుతూ వస్తే మీకు ఇంద్రియం అన్నది స్తంభించి ఉంటుంది చాలామందికి, అంటే పుట్టుక లేకుండా ఉత్పత్తి లేకుండా ఉంటుంది. అలా ఉత్పత్తి కావడానికి ఈ 1 ఔషధాన్ని మీరు వాడుకోవచ్చు. ఇంద్రియం ఉత్పత్తి అయ్యి శీఘ్రస్ఖలనం అంటే తొందరగా వీర్యం పడిపోవట, ఇలాంటి సమస్యలు ఎవరికి ఉన్నా కూడా అలాంటి వారు ఈ 1 ఔషధాన్ని వాడుతూ వస్తే మీకు ఆ ఇంద్రియం పటుత్వం కలిగి అంగము తొందరగా శీఘ్రస్ఖలనం కాకుండా కాస్త టైమింగ్స్
పెరిగి మీకు అద్భుతమైన సుఖాన్ని ఇస్తుందని చెప్తున్నాను. ఈ ఒక్క ఔషధాన్ని ప్రతి ఒక్కరూ వాడండి, వాడి మీకు అనుభవాన్ని తెచ్చుకోండి. నమస్కారం.